యా హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ వీడియో అండి. సో ఈరోజు అయితే నేను మరో వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో ఈరోజు వీడియో వచ్చి మొత్తం టోటల్ బయాలజీ బిట్స్ అండి. సో బయాలజీ ఈజ్ లైఫ్. సో సాక్షి నుంచి తీసుకున్న పీడిఎఫ్ అండి. ఈ పీడిఎఫ్లో క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో మనకి దగ్గర ఈ పీడిఎఫ్ 484 పేజెస్ ఉన్నాయి. సో అన్నీ వన్ డే కంప్లీట్ చేయడం కష్టం. బట్ ఎగ్జాక్ట్లీ ఒక 20-25 మినిట్స్ ఈ వీడియో బిట్స్తోనే కవర్ అయ్యేటట్టు చూస్తారండి. సో వితౌట్ ఎనీ లేట్ స్టార్ట్. కణజాలం. కణం అంటే సెల్ అని మనకు తెలుసు. సో కణం జీవ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. సారీ తెలుగు. సో ఫస్ట్ క్వశ్చన్ అండి. సో పరమాణువులు, అణువులు, స్ఫటికలు కొలాయిడ్గా వేటిలో మారుతాయి? సో ఇక్కడ పరమాణువులు, అణువులు, స్ఫటికాలు కొలాయిడ్గా వేటిలో మారుతాయి? నిర్జీవుల్లో మారుతాయి. సజీవులు, నిర్జీవులు అండ్ నాన్ లివింగ్ థింగ్స్ మేబీ ఐ థింక్ సో. అవునంటే కామెంట్ చేయండి. సో సజీవ వ్యవస్థ పరిమాణువులతో మొదలయ్యి ఎక్కడి వరకు సాగుతుంది? సో సజీవ వ్యవస్థ పరిమాణువులతో మొదలయ్యి అవయవ వ్యవస్థ వరకు కొనసాగుతుంది. సో సజీవ నిర్జీవుల నిర్మాణం దేనితో మొదలవుతుంది? పరమాణువులతో మొదలవుతుంది. తెలుగు మీడియం ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా పనికొస్తాయండి ఈ బిట్స్. జీవులు పరిణామం చెందే కొద్దీ అవయవ వ్యవస్థ కణజాలాలు ఏ విధంగా ఉంటాయి? క్లిష్టంగా ఉంటాయి. అన్ని జీవుల శరీరంలో మౌలిక నిర్మాణం కణం. సో అన్ని జీవుల్లో శరీర నిర్మాణంలో ఉండేది ఏంటి అంటే కణం. ఏక కణజీవుల మనుగడను తెలియజేసిన శాస్త్రవేత్త. సో ఆంటోనియస్ లీవెన్హుక్. సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ గురించి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఆంటోనియస్ లీవెన్హుక్. సో సజీవ వ్యవస్థలో వేటికి దగ్గర సంబంధం ఉంటుంది? నిర్మాణానికి, క్రియకు. జీవులన్నిటికీ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం, సెల్. మొదటిసారి కణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. సో సెల్ వాజ్ డిఫైన్డ్ బై రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ దేన్ని పరిశీలించి కణాన్ని కనుక్కున్నాడు? బెరడు మొక్కని. బార్క్ ఒక చెట్టు యొక్క బార్క్ నుంచి బెరడు మొక్కని. కణంలో కేంద్రకం ఉందని కనుగొన్నది ఎవరు? రాబర్ట్ బ్రౌన్ 1831లో. రాబర్ట్ బ్రౌన్ 1831లో కణంలో కేంద్రకం న్యూక్లియస్ ఉంది అని కనుక్కున్న వ్యక్తి. ప్రతి కణం కణ కవచాన్ని కలిగి ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త స్లీడన్. సో ఇక్కడ కణ కవచం అంటే సెల్ మెంబ్రేన్ ఉంటుంది అని. జంతువు కణాల్లో కణ కవచం ఉంటుందని నిర్వహించిన శాస్త్రవేత్త థియోడర్ ష్వాన్. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త స్లీడన్, థియోడర్ ష్వాన్. సో ఇక్కడ కణ సిద్ధాంతాన్ని అంటే సెల్ థియరీని చెప్పిన వ్యక్తి. ఇవన్నీ మనకి 9th క్లాస్లో వస్తాయండి, ఇంపార్టెంట్. కణ విభజన కనుక్కున్న శాస్త్రవేత్త రూట్ఫోల్డ్ విర్కోవ్. ప్రతి కణం ముందు తరం కణం నుంచే ఏర్పడుతుందంటే కొత్త సెల్ అనేది పాత సెల్ నుంచే ఏర్పడుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త రూట్ఫోల్డ్ విర్కోవ్. సో జీవరాశులన్నీ కణాలు వాటి ఉత్పన్నాల్లో నిర్మితమై ఉంటాయని తెలియజేసిన సిద్ధాంతం కణ సిద్ధాంతం. కణాలన్నీ ముందు తరం కణాల నుంచి ఏర్పడ్డాయని తెలియజేసే సిద్ధాంతం కణ సిద్ధాంతం. జీవక్రియలన్నీ కణాలు నిర్వహించే విధులు, కణాల మధ్య ఉండే సంబంధం, బాంధవ్యాల మీద ఆధారపడుతుందని తెలియజేసే సిద్ధాంతం కణ సిద్ధాంతం. కణాలన్నీ ఒకే రసాయన నిర్మాణం కలిగి ఒకే రకంగా జీవ ప్రక్రియలో నెరవేరుస్తాయని తెలిపే శాస్త్రం కణ సిద్ధాంతం. కణాన్ని ఆవరించి ఉండేది కణత్వచం, సెల్ మెంబ్రేన్ అనుకుంటాం. కణత్వచం దేని చేత నిర్మితమవుతుంది? లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్తో. ఎస్. కణాన్ని దాని పరిసరాలలోని కణాల నుంచి వేరు చేసే నిర్మాణం ప్లాస్మా పొర. కణాన్ని మిగతావన్నీ సపరేట్ చేస్తే ప్లాస్మా అండి, లిక్విడ్. సో కణంలోని జిగురు వంటి ద్రవ పదార్థాన్ని ఏమంటారు? జీవ పదార్థం నీటి శాతం 70-80% నీటి శాతం ఉంటుంది. కేంద్రకం లేని జీవుల్ని ఏమని అంటారు? ప్రొకారియోటిక్ లేదా
కేంద్రక పూర్వజీవులు అని అంటారు. కేంద్రక పూర్వజీవులకు ఉదాహరణ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. అంటే కేంద్రకం ఇవి లేని న్యూక్లియస్ లేని అనుకుంటా అండి. బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. కేంద్రకం కలిగి ఉన్న జీవుల్ని ఏమంటారు? యూకారియాటిక్స్. ఇవి ప్రోకారియాటిక్స్, ఇవి యూకారియాటిక్స్. ప్రోకారియాటిక్స్ లేని వాటిని, ఉన్న వాటిని యూకారియాటిక్స్. నిజ కేంద్రిక జీవులు అని అంటారు. నిజ కేంద్రిక జీవులకు ఉదాహరణలు శైవలాలు, శిలీంధ్రాలు. ఉన్నత శ్రేణి మొక్కలు, జంతువులు. ఫస్ట్ టాపిక్ అయిందండి. సెకండ్ టాపిక్ జీవశాస్త్రం శాఖలు. సో ఇది కూడా చెప్పుకుందాం. సో ప్రపంచంలో జంతువుల విస్తరణ గురించి తెలియజేసే శాస్త్రం జంతు భూగోళ శాస్త్రం. జంతు వృక్షాల శరీర ధర్మాల గురించి తెలియజేసే శాస్త్రం, అంటే వాటి యొక్క శరీరాల గురించి, శరీర ధర్మ శాస్త్రం. జీవిలో గుడ్డు దశ నుంచి ప్రౌఢ దశ వరకు జరిగే పెరుగుదల, అభివృద్ధి గురించి తెలియజేసే శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం. ఎంబ్రియో. జీవులకు అన్ని నివసించే ఆవరణానికి మధ్య సంబంధాన్ని తెలియజేసే శాస్త్రం జీవ ఆవరణ శాస్త్రం. వైరస్, బ్యాక్టీరియా, ఏకకణ జీవులు వంటి సూక్ష్మజీవుల గురించి తెలియజేసే శాస్త్రం సూక్ష్మ జీవ శాస్త్రం. జీర్ణక్రియ, శ్వాసక్రియ మొదలైన వాటిని ఏ జీవశాస్త్ర విభాగంలో చదువుతారు? శరీర ధర్మశాస్త్రంలో. పరిశ్రమల్లో జీవశాస్త్ర పద్ధతులు వాడటానికి ఏ శాస్త్రం ద్వారా అధ్యయనం చేస్తారు? బయోటెక్నాలజీ. వృక్షాల పరిజ్ఞానం గురించి తెలియజేసే శాస్త్రం వృక్ష శాస్త్రం. జంతువుల పరిజ్ఞానం గురించి తెలియజేసే శాస్త్రం ఏంటి అంటే జంతు శాస్త్రం. సో వృక్షాల పరిజ్ఞానం గురించి అంటే వృక్షాల గురించి తెలియజేసే వృక్షశాస్త్రం, జంతువుల గురించి తెలియజేసే జంతు శాస్త్రం. జీవుల అంతర్మానాన్ని గురించి తెలియజేసే శాస్త్రం శరీర నిర్మాణ శాస్త్రం. శరీర అవయవాలు, అవి చేసే జీవక్రియలు గురించి తెలియజేసే శాస్త్రం శరీర ధర్మశాస్త్రం. జంతు వృక్షాల వర్గీకరణ గురించి తెలియజేసేది వర్గీకరణ శాస్త్రం. వ్యాధి వల్ల జీవుల్లో కలిగే మార్పుల గురించి తెలియజేసే శాస్త్రం వ్యాధి విజ్ఞాన శాస్త్రం. అనువంశికతను గురించి తెలియజేసే శాస్త్రం జన్యు శాస్త్రం. గతించిన జంతువులు, వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం జీవశాస్త్రం. గతించిన జీవుల అవశేషాలని ఏమంటారు? శిలాజాలు. ఇప్పుడు కణజాలం గురించి తెలుసుకుందామండి, వాటి బిట్స్. సో మొక్కల కణజాలాల గురించి తెలుసుకుందాం. సో ఒకే రకమైన నిర్మాణంతో ఒకే విధి నిర్వహించే కణ సమూహాన్ని ఏమంటారు? కణజాలం అంటారు. మొక్కల కణజాలాలు ఎన్ని రకాలు? 2 రకాలు. అవి సరళ కణజాలాలు, సంక్లిష్ట కణజాలాలు. ఒకే రకమైన కణాలు కలిగిన కణజాలాన్ని ఏమంటారు? సరళ కణజాలాలు అంటారు. సరళ కణజాలాలకు ఉదాహరణ మృదు కణజాలం, దృఢ కణజాలం, స్థూల కణజాలం. 2 లేదా అంతకంటే ఎక్కువ రకాల కణజాలాలు ఉన్న కణజాలాన్ని ఏమంటారు? సంక్లిష్ట కణజాలం. సంక్లిష్ట కణజాలానికి ఉదాహరణ దారువు పోషక కణజాలం. సో నెక్స్ట్, లేత మొక్కల భాగాల ఏ కణజాల నిర్మాతలు? మృదు కణజాలం. పత్రాల్లో ఉండే మృదు కణజాల రకం హరిత మృదు కణజాలం. క్లోరైంగ్ హెడ్రోఫైటస్లో ఉండే మృదు కణజాల రకారం ఎరకైమ. నీటి మీద తేలియాడే మొక్కలను ఏమంటారు? హైడ్రోఫైట్స్. ఏ కణజాలంలోని కణాల మధ్య వాయు గదులు ఉంటాయి? ఏ రకమైన దుంపలు కొమ్మల్లో ఉండే మృదు కణజాలం నిలువ కణజాలం. ఎడారి మొక్కల్లో నీటి నిల్వ చేయడానికి సహాయపడే కణజాలం నీటి నిల్వ చేసే మృదు కణజాలం. పత్రాల్లో మృదు కణజాలాన్ని ఏమంటారు? పత్రంతరం. మాలు పొదల్లో ఎక్కువగా ఉండే కణజాలం స్థూల కొన కణజాలం.
మొక్కలకి యాంత్రిక బలాన్ని నించే కణజాలం స్థూల కణజాలం. ఏ కణజాలంలోని కణకవచాలు సెల్యులోజ్ లతో నిర్మితమై ఉంటుంది స్థూల కణజాలం. సో తిట్టుకోవద్దండి, కొంచెం తెలుగు మీడియం, తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం, ఇదంతా తెలుగు మీడియంలో ఉంది. సో తెలుగు అంటేనే కొంచెం ఒక రకమైన ఇది, అది తెలుగులో చదవడం అంటే ఇంకొంచెం ఇది అంతే, అందుకనండి. సజీవ యాంత్రిక కణజాలం స్థూల కొన కణజాలం. మొక్కల్లో ఉండే నిర్జీవ కణజాలం దృఢ కణజాలం. దృఢ కణజాలంలోని కణాల కవచాల్లో ఉండే పదార్థం లిగ్నిన్. మృదు కణజాలం. ఇది కంటిన్యూ అండి, 100 బిట్లు దాకా కంటిన్యూ రేట్ ఉంది. సో నేను దీన్ని 30 బిట్లోనే ఆపేస్తున్నాను. సో ఇక్కడికి 11 మినిట్స్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మిగిలినటివి నేను ఆల్రెడీ ఇది నా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అండి. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే సో మన యూట్యూబ్ లింక్ నుంచి నా వాట్సాప్ లింక్ కనెక్ట్ అవ్వద్ది. సో దానిలోకి రండి. సో దాంట్లో మీరు నాకు పీడిఎఫ్ అని అడిగినా నేను మీకు షేర్ చేస్తాను. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.